ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ సీజన్లోనూ మామిడికి ఆశించిన ధరలు లేకపోగా దారుణంగా ధరలు పతనం కావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత సీజన్ తరహాలోని ఈ సీజన్లో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల బాధలనేది అన్ని ఇన్ని కావు. ఒక పక్క ధరలు లేకుండా దారుణంగా పతనమైనటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి కాయలను ఫ్యాక్టరీలకు తీసుకెళ్లి అక్కడ ఆ కాయలను అన్లోడ్ చేయడానికి రైతులు ముప్పు తిప్పులు పడుతూ దాదాపు 4-5 రోజులు కూడా నిరీక్షిస్తూ ఒక్క అన్నాహారం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ భిన్నంగా ఆ ఫ్యాక్టరీలో మాత్రం రైతులకు 3 పూట్ల భోజనాలు అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి రైతుల యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకుని అన్ని ఫ్యాక్టరీలు కూడా రైతులను చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఒక్క ఫ్యాక్టరీ మాత్రము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో రైతులకు టోకన్లను పంపిణీ చేసి అన్లోడింగ్ ప్రక్రియను కొనసాగిస్తూ అన్ని విధాలా కూడా ప్రశంసలు అందుకుంటూ చాలా మంది రైతులు ఆ ఫ్యాక్టరీకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ ఫ్యాక్టరీలో వారికి అందుతున్నటువంటి సేవలు ఏ విధంగా ఉందనేటువంటి అంశాలపైన ఏవైనా అందిస్తున్నటువంటి ప్రత్యేకతను చూద్దాం. వేలకు వేలు అప్పులు చేసి పండించిన పంట చేతికి అందిన సమయంలో ధరలు లేక మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పెట్టుబడులు రాక అప్పులు కుప్పలుగా పెరిగి ఆత్మహత్య శరణ్యం అనే రీతిలో మామిడి రైతుల పరిస్థితి ఉంది. దీంతో గత సీజన్ తరహాలోనే ఈ సీజన్లో కూడా ప్రభుత్వం మామిడి రైతులను ఎంతో కొంత ఆదుకునేందుకు కిలోకు 4 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మరోవైపు తోటల్లోని కాయలను కోసి గుజ్జు పరిశ్రమల వద్దకు తీసుకువెళితే అక్కడ కాయలు అన్లోడింగ్ అయ్యేందుకు 4-5 రోజుల సమయం పడుతోంది. తిండి తిప్పలు లేక రైతులు ఫ్యాక్టరీల వద్ద పడికాపులు కాయాల్సిన దారుణమైన దుస్థితి. ర్యాంపుల వద్దైతే అయిన కాడికి రైతన్నను ర్యాంప్ యజమానులు నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం అందించే 4 రూపాయలకు తోడు ప్రతి ఫ్యాక్టరీ కనీసం 6 రూపాయలు చెల్లించాలని జిల్లా యంత్రాంగం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. 1-2 ఫ్యాక్టరీలు మినహా మిగిలిన ఏ ఒక్క ఫ్యాక్టరీ వాటిని లెక్క చేయటం లేదు. ర్యాంపుల వద్ద అయితే 3 రూపాయలకు మించి కొనుగోలు చేయటం లేదు. కానీ ర్యాంపుల వద్ద రైతుల నుంచి సేకరించిన మామిడికాయలను ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మామిడి గుజ్జు తయారీకి సంబంధించి 4-5 బహుళ జాతి పరిశ్రమలతో పాటు 30కి పైగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన పరిశ్రమలు నడుస్తున్నాయి. ప్రతి పరిశ్రమ వద్ద రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్లోడింగ్ కు 4-5 రోజులు పడుతుండటంతో తిండి తిప్పలు లేకుండా అలమటిస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లోనూ కొందరు ఫ్యాక్టరీ యజమానులు మానవత్వం చాటుకుంటున్నారు. తవణంపల్లి మండలంలోని సిద్ధార్థ్ ఆగ్రో మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యం రైతులకు, ట్రాక్టర్ల డ్రైవర్లకు రోజూ భోజనాలు పెడుతోంది. అంతేకాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా డేట్ల వారీగా టోకెన్లు ఇస్తోంది. 24 గంటల్లోగా అన్లోడింగ్ అయ్యేలా చూస్తోంది. ఒకవేళ కాకపోతే వారికి భోజనాలు పెడుతోంది. తాను కూడా ఓ మామిడి రైతేనని, గతంలో తాను పడిన బాధలో ఇప్పుడు ఎవరికి రాకూడదనే ఆలోచనతోనే టోకెన్ల పద్ధతిని, భోజనాలను ఏర్పాటు చేసినట్టు సిద్ధార్థ్ ఆగ్రో మామిడి గుజ్జు పరిశ్రమ యజమాని రఘురాం చౌదరి చెబుతున్నారు. ఈ రోజు ఇబ్బంది ఉన్నప్పుడు ఈ రోజు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రేపటి సంవత్సరానికి సరిపడా ఈ రోజు నుంచి ప్లాన్ చేస్తే కానీ ముందు ఏం చేయాలనే దానికి ప్లానింగ్ లేకపోతే ఈ సమస్య ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రైతులు ఈ తిప్పలు తప్పవు. దీనికి ముందస్తు ప్రణాళికలు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రైతులు చాలా వరకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే మేము బాధపడేది ఏంటంటే వాళ్ళని అందరినీ సాటిస్ఫై చేయలేకపోతున్నాం. ఇప్పుడు మేము కొనేది 120 ట్రాక్టర్లు, కాకపోతే ఇక్కడ వచ్చేవాళ్ళు 200 పైగా వస్తూ ఉంటారు. ఈ 200 ఫార్మర్స్ని సంతృప్తి పరచలేకపోతున్నాం. అది ఒక్కటి బాధ తప్పితే వచ్చిన 120 ట్రాక్టర్ని సమయానికి అన్లోడ్ చేసి వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలన్నీ కలుగజేసి వాళ్ళని హ్యాపీగా పంపించగలుగుతున్నాం. అంతవరకు మా చేతుల్లో ఉన్నది మేము చేయగలుగుతాం. మరోవైపు మామిడి రైతులు ఎవరూ ఆందోళన పడవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పంట దిగుబడి అధికంగా రావడంతోనే ఈ ఒత్తిడి ఏర్పడిందని వివరించింది. 190 కోట్ల రూపాయలు చెల్లించి మామిడి రైతులను ఆదుకున్నట్టు తెలిపింది.
రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మామిడికి మద్దతు ధర కల్పించి రైతులను కూటమి సర్కార్ ఆదుకుందన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. ప్రజల నుంచి ప్రభుత్వానికి వస్తున్న మద్దతును వైసీపీ ఓర్వలేకపోతోందన్నారు. చిల్లర రాజకీయాలు ముఖ్యంగా చెప్పాలంటే పీలేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యాక్టరీలోనే ₹3 ₹4 ఇస్తున్నారు అనేది ఒక ఇది నడుస్తుంది. ముందు మీరు చిత్తశుద్ధితో రైతులకు ఏం చేశామని మీరు చెప్పుకుంటే తర్వాత మా కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఆధారాలతో సహా ₹186,00,000 సబ్సిడీ కింద మామిడి రైతులకు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆల్రెడీ ₹4 మళ్ళీ ఎమ్మటే మా ముఖ్యమంత్రి గారు చెప్పంగానే మా మంత్రివర్యులు అనౌన్స్ చేయడం జరిగింది. సో రైతుల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మామిడి గుజ్జు పరిశ్రమల దగ్గర వైసీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలకు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహించాలని సూచించారు. 4 టోకన్లు లేదని రోజు 4 టోకన్లు లేదని అందరూ నాయకులను పిలిపించి ఆడ ధర్నా పెడతారా? రోజు మీ బండ్లు పంపించలేదని ఆడిపి ఫ్యాక్టరీని ఇబ్బంది పెడతారా? 4 ట్రాక్టర్లు టోకన్ల కోసం మీ బండ్లు వెయిటింగ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం వినడం లేదని ఎవరు ముందొస్తే వాళ్ళకు టోకన్లు ఇచ్చి మేము గుజ్జు పరిశ్రమ నడుపుతున్నామని చెప్తే కక్ష కట్టి నాయకులందరిని తీసుకొచ్చి మీరు చేస్తున్నటువంటి కుట్ర. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ పరిశ్రమలు కూడా అమలు చేయనటువంటి రీతిలో ఇక్కడ సిద్ధార్థ ఫ్యాక్టరీ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్ గా టోకన్లు ఇవ్వడం దగ్గర నుంచి కావచ్చు, వాటిని సేకరించడము, అన్లోడింగ్ చేయడంతో పాటు ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారో వారితో పాటు వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 3 పూట్ల భోజనాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇదే పద్ధతిని మిగిలినటువంటి పరిశ్రమలు కూడా అమలు చేస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి విషయాన్ని అయితే మిగిలినటువంటి ఫ్యాక్టరీలు ఆలోచించి ఆ దిశగా పయనిస్తే అన్నీ కూడా మంచిగా ఎంతో కొంత రైతుకు మేలు చేసే అవకాశం కనిపిస్తుంది. గతం సీజన్ లాగే ఈ సీజన్లో కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి మామిడి రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము కేజీకి ₹4 ఒక సహాయ పరిష్కార ప్రోత్సాహక అమౌంట్ను రిలీజ్ చేయడం పట్ల కూడా కొంత రైతుల్లో ఆనందాన్ని వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఫ్యాక్టరీల వద్ద జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కొంత వారిలో ఆందోళన కలుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి, చిత్తూరు జిల్లా నుంచి.